హాయ్ అండి. ఎలాంటి మసాలాలు లేకుండా కడుపుకి హాయిగా గుడ్డు పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాము. మిక్సీ జార్లోకి ఒక 3 మీడియం సైజు టమాటాలను కట్ చేసుకొని వేసుకోండి. 1 ఇంచు దాకా అల్లం ముక్కలు, ఒక 10 చిన్నుల్లిపాయలను కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసేయండి. ఒక ప్యాన్లోకి ఒక పావు టీ స్పూన్ వరకు మెంతులు, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసేసి లైట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకోండి. అదే ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని కొంచెం పసుపు, కారం, సాల్ట్ వేసేసుకొని ఉడికించుకొని పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసేసి లైట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసేయండి. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకొని ఒకసారి వేయించేసుకున్నాక కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసేసి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించేసుకున్నాక 3 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం కరివేపాకు, కొంచెం సాల్ట్, గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న టమాటో ప్యూరీని కూడా వేసేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించేసుకోవాలి. ఇలా వేయించేసుకున్నాక పావు టీ స్పూన్ వరకు పసుపు, 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసేసుకొని 60 ml వరకు చింతపండు రసాన్ని కూడా వేసేసి గ్రేవీకి సరిపోయినంత వాటర్ పోసేసి ఉడికించుకొని పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసేసి దంచుకొని పెట్టుకున్న పౌడర్ని కూడా వేసేసి ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడికించేసుకున్నాక 10 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలిపేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే.